బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యానికి మరో వ్యక్తి బలయ్య ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రియా హాస్పిటల్లో ఘటన ముందే హన్మకొండ హోప్ హాస్పిటల్లో మరో ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తికి 3 సార్లు ఆపరేషన్ చేశారు. దీంతో ఆపరేషన్ వికటించి రాజయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. గత 2 నెలలుగా జీర్ణ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజయ్య ఆపరేషన్ వికటించి మృతి చెందడంతో హోప్ హాస్పిటల్ ఎదుట పేషెంట్ బంధువులు ఆందోళన చేపట్టారు. మృతుడు జిల్లా పరిధిలోని నల్లబెల్లి మండలానికి చెందిన రాజయ్య గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యానికి మరో వ్యక్తి బలైన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రియా హాస్పిటల్లో ఘటన మరవక ముందే హన్మకొండ హోప్ హాస్పిటల్లో మరో ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తికి 3 సార్లు ఆపరేషన్ చేశారు. దీంతో ఆపరేషన్ వికటించి రాజయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. గత 2 నెలలుగా జీర్ణ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజయ్య ఆపరేషన్ వికటించి మృతి చెందడంతో హోప్ హాస్పిటల్ ఎదుట పేషెంట్ బంధువులు ఆందోళన చేపట్టారు. మృతుడు జిల్లా పరిధిలోని నల్లబెల్లి మండలానికి చెందిన రాజయ్యగా గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. గత కొద్ది రోజుల క్రితమే ఇటు వరంగల్లో ఇటు రియా హాస్పిటల్లో జరిగిన ఘటన మరొక ముందే హనంకొండలో హోప్ హాస్పిటల్లో మరో సంఘటన మాత్రం చోటు చేసుకుంది. అయితే ఏదైతే మన హాస్పిటల్కి వచ్చిన హోప్ హాస్పిటల్కి వచ్చిన వ్యక్తికి ఒకేసారి 3 సార్లు ఆపరేషన్ చేసిన నేపథ్యంలో కూడా అది ఆపరేషన్ వివరించి కూడా ఇటు వ్యక్తి మృతి చెందిన సంఘటన మాత్రం వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన రాజయ్య అనే వ్యక్తి ఇటు హనంగూడలో ఉన్న హోప్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం కూడా హోప్ హాస్పిటల్కు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే గత 2 నెలలుగా జీర్ణ సంబంధిత వాటితో బాధపడుతున్న రాజయ్య అనే వ్యక్తి ఇటు హోప్ హాస్పిటల్లో చేరాడు. హోప్ హాస్పిటల్ సంబంధించి కూడా ఇటు డాక్టర్లు 3 సార్లు ఆపరేషన్ చేసిన నేపథ్యంలో కూడా ఒక పేగు సంబంధించి కూడా మలక పడడం వల్ల మాత్రం ఇతనికి అస్వస్థతకు గురైన పరిస్థితి కనబడుతుంది. అయితే డాక్టర్లు మాత్రం ఏం కాదు, నయం అవుతుందని చెప్పిన నేపథ్యంలో కూడా దాదాపుగా ఆపరేషన్ జరిగి 4 రోజులు కూడా గడవకముందే మాత్రం ఇటు రాజయ్య అనే వ్యక్తి మాత్రం మృతి చెందాడు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే డాక్టర్లు చికిత్స నేపథ్యంలో ఇటు పేగు మడతపడడం వల్లనే ఇటు రాజయ్య చనిపోయాడంటూ కూడా ఇటు రాజయ్య సంబంధించిన బంధువులు మాత్రం ఆందోళన చేపట్టారు. అనంగూడలో ఉన్న హోప్ హాస్పిటల్ సంబంధించి కూడా ఇటు హోప్ హాస్పిటల్ ముందట కూడా ఇటు రాజయ్య సంబంధించిన ఇటు బంధువులు కావచ్చు ఇటు వారంతా కూడా ఆందోళన చేపట్టారు. ఇటు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇటు రాజయ్య చనిపోయాడంటూ కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఇటు ఈ సంఘటన సంబంధించి కూడా దాదాపుగా ఇటు మీడియా ఫిర్యాదు చేసినా ఇటు బంధువులు ఫిర్యాదు చేసినా కూడా ఇటు జిల్లా డిఎంఎన్హెచ్ఓ సాంబశివరావు మాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే ఒక్క రోజు గడవగానే ఇటు రాజయ్య మృతి చెందిన నేపథ్యంలో కూడా ఇటు కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు రాజయ్య సంబంధించి కూడా ఇటు నల్లపల్లి ఏదైతే వరంగల్ జిల్లా నర్సపురం నియోజకవర్గం నుండి నల్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా ఇటు రాజయ్య ఉన్నాడు. అయితే రాజయ్యకు సంబంధించి కూడా ఆ గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం అయితే ఒకే వ్యక్తికి 3 సార్లు ఆపరేషన్ చేసిన నేపథ్యంలో ఈ విధంగా రాజయ్య సంబంధించి కూడా ఈ ఆపరేషన్ వికటించి కూడా రాజయ్య చనిపోయినట్లు కూడా ఇటు రాజయ్య సంబంధించిన బంధువులు మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. అయితే కొంత హాస్పిటల్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్తంగా వాతావరణం చోటు చేసుకుని డాక్టర్ల
నిర్లక్ష్యం కారణంగానే రాజయ్య చనిపోయారంటూ కూడా ఇటు రాజయ్య కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సంపత్. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఇటు హాస్పిటల్లో తీరుపై మాత్రం ఇటు రాజయ్య కుటుంబ సభ్యులు కాబట్టి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ప్రజలు మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజుల నుండి కూడా హాస్పిటల్ వద్ద ఈ విధంగా చికిత్స చేయడం, వికటించడం, చనిపోయిన వ్యక్తి కూడా ఇటు ఆపరేషన్ చేయడం వంటి ఘటనలు చూసి మాత్రం వరంగల్ ప్రాంత ప్రజలు మాత్రం మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఈ విధంగా హాస్పిటల్ నిర్వాహకం సంబంధించి కూడా హాస్పిటల్ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు డిఎంఎడ్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సంపత్. హరికృష్ణ. మళ్ళీ 4 రోజులకి మళ్ళీ 2 రోజులు 3 రోజులు ఉండగానే మళ్ళీ తీసుకొచ్చినాం. మళ్ళీ ఆపరేషన్ చేసిండు. మళ్ళీ ఆపరేషన్ చేసి 2 రోజులు ఉంచుకున్నాడు. మళ్ళీ మళ్ళీ 2 రోజులు తోలినాక మళ్ళీ ఆపరేషన్ చేసిండు. మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ నొప్పి పెట్టాలి మళ్ళీ తీసుకొచ్చినాం. మళ్ళీ తీసుకొచ్చినాక ఆపరేషన్ చేసిండు. ఆపరేషన్